హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వెలగపండు రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ వెలగపండు వల్ల ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ వెలగపండు పచ్చడి కానీ వెలగపండు అలానే తినేయొచ్చు. కొంచెం పండు లాంటిది అయితే బాగుంటుందండి, స్వీట్గా. అదే కాయ అయితే వగరవగరగా ఉంటుంది. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇక్కడ వెలగపళ్ళు 2 తీసుకున్నానండి. పళ్ళు లాంటివి అయితేనే బాగుంటాయండి పచ్చడికి. కాయలు అయితే కొంచెం పచ్చడి చేదుగా వగరుగా ఉంటుంది కాబట్టి బాగా ముగ్గిపోయిన పళ్ళనైతే తీసుకోవాలి. మా అమ్మమ్మ అయితే అప్పుడు చేసేదండి ఈ పచ్చడి, చాలా టేస్ట్గా ఉండేది. ఇప్పుడైతే ఎవ్వరూ చెయ్యట్లేదు. అసలు వెలమకాయకే పట్టించుకోవారండి జనాలు, అలా ఉన్నారు కదా. అయితే ఈ వెలమ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా గనుక చేస్తే. నేను ఇక్కడ పండుని ఇలా 2 ముక్కలుగా ఇలా కొడుతున్నాను, పగలగొట్టాలండి. ఇలా చూశారు కదా, ఇందులో ఎక్కువ శాతం పిండి పదార్థం ఉంటుందండి. దీనివల్ల ఎన్నో వందల ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి మనకి తెలియనివి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే స్పూన్తో ఇలా మొత్తం గుజురుని తీసుకుందామండి. పండు అవ్వడం వల్ల కొద్దిగా స్వీట్గా ఉంటుంది. మనము కారం కూడా వేసుకుంటాం కాబట్టి దానికి దీనికి కూడా కరెక్ట్గా మనము కారం వేసుకున్నట్లయితే పచ్చడి బాగుంటుందండి. చూసారు కదా, 2 కాయలకైతే ఇంత గుజరైతే వచ్చింది. ఇప్పుడు ఈ ప్లేట్తో పక్కన పెట్టుకొని స్టవ్ అయితే వెలిగించుకుందామండి. ఇలా స్టవ్ వెలిగించిన తర్వాత కళాయి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆయిల్ మనం ఇప్పుడు పోపు దినుసులు వేపుకోవాలండి పచ్చడిలోకి, అందుకు 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూను మెంతులు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ధనియాలు. ఇవి వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని అయితే వేపుకోవాలండి. ఏమైనా కొంచెం మాడిందంటే పచ్చడంతా పాడైపోతుంది, టేస్ట్ అయితే మారిపోతుందండి. ఇవి సిమ్లో పెట్టుకొని నిదానంగా వేపుకోవాలి ఈ తాలింపు దినుసులన్నీ కూడా. మన పూర్వం రోజుల్లో అయితే అమ్మమ్మ వాళ్ళైతే ఇలా చేసుకొని కమ్మగా అయితే తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా ఏ జబ్బులు కూడా ఉండేవి కాదండి, ఏ రోగాలు కూడా దరికి చేరేవి కాదు అప్పుడు. ఇప్పుడు చూసామంటే ఎవ్వరు కూడా నోటి నుంచి మంచి మాటే రాదు. నాకు ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అన్నవాళ్ళే తప్ప నాకు బాగుంది అన్నవాళ్ళే ఎవ్వరూ లేరు కదండి ఈ జనరేషన్లో అయితే ఇవి కొంచెం వేగిన తర్వాత మనము కారానికి తగినట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కూడా క్రిస్పీగా అయినంత వరకు వేపుకోవాలండి. ఎండుమిరపకాయలు కారం వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది పచ్చడి. పచ్చిమిరపకాయలు వేసుకోకండి, ఎండుమిరపకాయలతోటే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ కూడా క్రిస్పీగా అయినంత వరకు చక్కగా వేగనివ్వాలి. వేడివేడి అన్నంలోకి దోశల్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఎప్పుడు కూడా కాయ తినడమే కానీ ఎప్పుడు కూడా పచ్చడి అయితే అమ్మమ్మ ఉండేటప్పుడు చేసేది, అప్పుడు తినేదాళ్ళం. కానీ నేనైతే ఎప్పుడు చేయలేదండి. చిన్నపిల్లలు కదా, వాళ్ళు తింటారో ఇష్టం ఉంటుందో లేదో అని కాయ అయితే కొట్టుకొని తినేస్తాను. చూశారు కదా, ఇలా వేగిన తర్వాత చల్లగా అయ్యాక మనము మిక్సీలో వేసి కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి ఈ ఎండుమిరపకాయలు, ఈ పోపు దినుసుల్ని. ఇవి మిక్సీకి వేసేటప్పుడు మనకు వస్తుందండి గుమగుమగుమ వాసన, అయితే చాలా బాగుంటుందండి ఆ స్మెల్. అలాగే ఇంటిలోన వెలగపండు ఉండేటప్పుడు కూడా ఇల్లంతా మంచి సువాసన అయితే వస్తుందండి వెలగపండు. చూశారు కదా, ఇలా అయితే బరగ్గా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ప్లేట్లోకి తీసిన వెలగపండు గుజురును కూడా దీనిలో వేసేసి కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టనవసరం లేదండి. ఈ పండు కొంచెం స్వీట్గా ఉంది కాబట్టి నేను బెల్లం ముక్క అయితే వేయట్లేదు. అదే పుల్లగా ఉంటే కనుక కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకొని సరిపోయినంతగా సాల్ట్ వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవడమేనండి. చాలా సింపుల్ అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. సింపుల్గా అయిపోతుంది పచ్చడి అయితే. ఎందుకంటే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు తినడము మన ఒంటికి చాలా చాలా మంచిది. చూశారు కదా, ఇలా మిక్సీ పట్టుకున్న దానికి ఇప్పుడు మళ్ళీ మనము పోపు అయితే వేసుకుందామండి. ఒక 3-4 రోజుల పాటు నిల్వ ఉంటుంది కొంచెం తాలింపు వేసామంటే.
నేనైతే కొంచెం ఉప్పు చూస్తున్నాను, ఉప్పు సరిపోయిందో లేదో. సరిపోకపోతే కొంచెం అయితే వేసుకొని కలుపుకోవడమేనండి. ఇప్పుడు ఇందాక మనం వేపుకున్న కళాయి ఉంది కదా స్టవ్ మీద, అందులోనే ఇంకో 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మళ్ళీ పోపు దినుసులు వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మళ్ళీ జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని చక్కగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆ పచ్చడి దీనిలో వేసుకోవడమే. ఈ తాలింపులో కొంచెం ఇంగువ పౌడర్ అయితే వేసుకోండి, స్మెల్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా ఉంటుందండి పచ్చడి. ఈ తాలింపు కూడా చక్కగా వేగనివ్వాలి. కొంచెం పసుపు వేసుకోండి. ఇలా పసుపు వేసిన తర్వాత ఇలా వేపుకొని మనము మిక్సీ పట్టుకున్న పచ్చడిని దీనిలో వేసి అలా చిన్న మంట మీద 1 నిమిషం పాటు కనుక అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకుంటే చాలా టేస్టీగా వెలగపండు పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టేనండి. మీరైతే తప్పనిసరిగా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకొంచెం వీడియోల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో, నోరు ఊరిపోతుంది కదండి చూస్తే. వేడివేడి అన్నంలోని కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా తినండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.